ఆర్కిడ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఫార్ములా 1 రేసింగ్ ట్రాక్కి అలో చేయలేదు, రేసింగ్స్కి అలో చేయలేదు. దాంతో వాళ్ళేమో ఫార్ములా 1 వాళ్ళు దుబాయ్లో వాళ్ళ ఫార్ములా 1 రేసింగ్స్ కండక్ట్ చేసుకున్నారు. అంతకుముందు యాక్చువల్గా ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మన కేసీఆర్ గవర్నమెంట్ అలో చేసినట్టుంది. రేవంత్ రెడ్డి అయితే యాక్సెప్ట్ చేయలేదు, అలో చేయలేదు. దాంతో వాళ్ళు మనం సొంత ట్రాక్ బిల్డ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఆ సొంత ట్రాక్ ఎక్కడ బిల్డ్ చేస్తున్నారంటే మీకు గుజరాత్లో గిఫ్ట్ సిటీలో గిఫ్ట్ సిటీ ఇన్ ఇండియా is taking steps to develop a Formula 1 motor racing circuit and hopes to host the Olympics in 2036. 6 teams of renowned racetrack designers are competing to design the circuit, which could cost up to 10,000 crores. అదండి విషయం. అంటే ఇప్పుడు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి గిఫ్ట్ సిటీలో ఒక ఫార్ములా 1 రేస్ ట్రాక్ తయారు చేస్తాం. ఆ ట్రాక్ డిజైన్ చేయడానికి 6 ఎక్స్పర్ట్స్ కంపీట్ చేస్తారు. 6 డిజైనింగ్ ఎక్స్పర్ట్స్ పోటీ పడుతుంది. వాళ్ళలో ఒకడికి ఇస్తారు, వాడేమో ఆ ట్రాక్ని కట్టి పెడతారు. ఇది 2036 కల్లా ఒలింపిక్స్ అంటే ఫార్ములా 1 ఒలింపిక్స్ అని ఉంటుంది రెడీ అవుతున్నారని వాళ్ళు అంటే గుజరాత్కి డెవలప్మెంట్ వెళ్ళిపోయింది, అంతా గుజరాత్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని వాళ్ళు అంటారు కదా. మా 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 ఆంధ్రాని నెగ్లెక్ట్ చేశాడండి మోదీ, అంతా ఓన్లీ గుజరాత్ని డెవలప్ చేసుకుంటున్నాడండి అంటారు. వాళ్ళు ఆపర్చునిటీ వస్తే వాళ్ళు లాక్కుంటున్నారు, గ్రాప్ చేసుకుని. నువ్వు వద్దంటే ఏం చేస్తావు? తెలంగాణ వాడు వద్దనేసాడు. మా దాంట్లో మామూలు రేస్కే తిరస్కరించాడు. దాంతో వాళ్ళకి మండి వాళ్ళు దుబాయ్ పోయారు. దుబాయ్ పోయి ఇంకే మాకు సొంతంగా ఏదో పెట్టుకుంటా అని చెప్పి అప్పుడు గుజరాత్ వాడు పట్టుకున్నాడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ మన వాళ్ళు మిస్ అయితే మన తెలివి తక్కువతనమా? మోదీ తప్ప అది చెప్పండి. మోదీ ఎంతసేపు గుజరాత్ని డెవలప్ చేస్తాడు. గుజరాత్ ఎప్పుడు డెవలప్ కంట్రీ, డెవలప్ సిటీ, డెవలప్ స్టేటే. ఇవాళ కదండి, నేను చిన్నప్పుడు గుజరాత్లో ఒక ఏడాది చదివాను, భావనగర్లో 4th స్టాండర్డ్ చదివాను. 4th స్టాండర్డ్ చదివినప్పుడు మా స్కూల్లో ఫతిమా కాన్వెంట్. అక్కడికి వెళ్తుంటే ఆశ్చర్యకరం. ఆ రోజులో మన ఆంధ్రాలో కార్లు కనపడమే గొప్ప. మన వైజాగ్ సిటీ మొత్తానికి 10-15 మందికి ఉండేవాడి కార్లు ఆ టైంలో. ఒక కారు వెళ్ళిపోతుంటే ఇవి ఫలానా మనిషి కారు అని చెప్పచ్చు, అలా ఉండేది వైజాగ్లో. అలాంటిది అక్కడ నేను చిన్నప్పుడు అంటే నాకు 4th స్టాండర్డ్ అంటే ఆల్మోస్ట్ 50 years బ్యాక్ అండి, 50 or more years బ్యాక్. అప్పుడు 55 years బ్యాక్. అప్పుడు ఒక్కొక్క ఇంటికి పెద్ద పెద్ద కార్లు అండి, అంటే ఫారెన్ కార్స్ 2-3 ఉండేవాడు ప్రతి ఇంటికి. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళే కదండి, కొన్ని వేల ఏళ్ళ నుంచి గుజరాతీ వాళ్ళు ట్రేడింగ్లో దిట్టాలంటారు. మీకు వాస్కో డగామా మన వాస్కో డగామా కదా ఈ డిస్కవర్డ్ ఇండియా అంటారు, కానీ యాక్చువల్లీ వాడు కాదు. వాడు పటేల్ అనే అతను సమ్ గుజరాతీ పర్సన్. ఒక ఫ్లీట్ అక్కడెక్కడో దుబాయ్ దగ్గర ఎక్కడో ఉంటే వాడు ఇండియాకి ఎలా వెళ్ళాలని వీడు అడిగితే నేను వెళ్తున్నాను, నా వెనకాల రమ్మనంట. అలా దట్స్ హౌ వాడి పేరు వచ్చేసింది. హీ డిస్కవర్డ్ ఇండియా, వాస్కో డగామా. కానీ యాక్చువల్గా హీ ఫాలోడ్ ఫ్లీట్ ఆఫ్ ఇండియన్ షిప్స్. సో మన గుజరాతీ వాళ్ళు, ఈవెన్ కేరళ వాళ్ళ దగ్గర ఉన్న ట్రేడ్ షిప్స్ చాలా ఉండేవండి. బోల్డ్ ట్రేడ్ అయితే ఉండేది గుజరాత్లో. సీ రూట్స్ వాడుకొని పెద్ద పెద్ద బోట్లు, షిప్లు గుజరాతీ వాళ్ళకి ఉండేది, వీళ్ళకి ఉండేది. ఎవరికి? మన కేరళ వాళ్ళకి. కేరళ అయితే వార్షిప్స్ బిల్డ్ చేశారు. కేరళ వాళ్ళు అతను మార్తాండ వర్మ, అతను పోర్చుగీస్ వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే చిత్తకుడు పంపించాడు వెనక్కి. పోర్చుగీస్ వాళ్ళు షిప్లు వేసుకొచ్చారు.
వచ్చేసి ఏముంది ఇక్కడ వాళ్ళకి ఏమిటి అక్కడ ఆఫ్రికాలోను లేకపోతే అమెరికాలో రెడ్ ఇండియన్స్ ట్రీట్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు కూడా అలాగే దెబ్బెత్త నోర్మల్గా ఉంటారు అనుకుని వాళ్ళు గన్స్ తీయడం అంటారు. ఇది కొంచెం విరవీగుతున్నారు. దాంతో మొత్తం మార్తాండవర్మ మళ్ళీ పోర్చుగీస్ గారు అటే రాకనే చేశాడు. అలా ఉంటుందండి మన డెవలప్మెంట్ ఇవాళది కాదు. గుజరాత్ వాళ్ళు ఇవాళ డెవలప్ అయిపోయారంటే అది మీరు నమ్మకండి. మోదీ గారు వచ్చాకే గుజరాత్ డెవలప్ అయిందంటే దట్ ఈస్ ద బిగ్ జోక్. సరే, ఇప్పుడు మన వాళ్ళు చేతుల్లో చేసుకున్న పని ఇది. తెలంగాణ వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకి వచ్చిన అవకాశం పోగొట్టుకున్నారు. ఫార్ములా 1 రేస్ అవనలేదు. తెలియని వాడైతే మన రేవంత్ రెడ్డి గారు మెల్లిగా వాళ్ళని అవకాశం వదులుకోకుండా వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ ఇక్కడే ఆ ట్రాక్స్ ఇంకెక్కడో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఆ ట్రాక్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేసి ఉంటే ఆ ఆపర్చునిటీ అంటే బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి వచ్చి ఉండేది. ఇప్పుడు ఫార్ములా 1 రేసింగ్లు అయ్యాయంటే రెవెన్యూ బాగా వస్తుంది మనకి, టూరిజం వస్తుంది. ఆ ఫార్ములా 1 రేసింగ్ చూడాలంటే బోల్డ్ మంది వస్తారు. వచ్చిన వాడు అక్కడితో ఆగిపోడు, చుట్టుపక్కల ఏమైనా చూస్తారు. సో అదొకటి. వాడు వచ్చిన వాడికి హోటల్స్ వాళ్ళు అన్నిటిగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫార్ములా 1 రేస్ చూడడానికి వచ్చిన వాళ్ళ వల్ల హోటల్స్ అన్నీ బుక్ అయిపోతాయి. సో ఓవరాల్ ఎకానమీ బూస్ట్ అవుతుంది. సరే, ఇది మిస్డ్ ఆపర్చునిటీ బై తెలంగాణ అండ్ సేమ్ ఆపర్చునిటీ పిక్డ్ అప్ బై గుజరాత్. ఇదండి గిఫ్ట్ సిటీ ఆఫ్ గుజరాత్ విషయం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.